సరే నాన్న, నీకు లేట్ అవుతుంది కదా, నువ్వు స్కూల్కి వెళ్ళిపో. నేను అమ్మని హాస్పిటల్లో చూపించి మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేస్తాం. అలాగే నాన్న. అమ్మ అమ్మ ఒకసారి ఆగు. ఆ, వినపడుతుంది, చెప్పు. సరే. ఆ, నువ్వు తొందరగా బయటకు వచ్చి మనం ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఇక పోదాం పద, వర్షం వచ్చినట్టుంది. అయ్యో, నా అసైన్మెంట్ నిన్న కార్లోనే మర్చిపోయా. ఇప్పుడు అది అందులోనే ఉంది. అది లేకపోతే టీచర్ నన్ను క్లాసులోకి రానివ్వదు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, అమ్మ వాళ్ళు మినీ ల్యాబ్ దగ్గర బ్లడ్ టెస్ట్ కోసం ఆగుతారు. బయట వర్షం లైట్గానే పడుతుంది, వెళ్ళి తెచ్చుకుంటా. అమ్మ అమ్మ అమ్మలే అమ్మ, నాన్న నాన్న లేనన్న. పాప పాప పాప, చెల్లి చెల్లి చెల్లి, ఏడకు ఏడకు చెల్లి, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తా. డాక్టర్, ఇప్పుడు మా వాడికి ఎలా ఉంది? ఆల్ రైట్, భయపడాల్సిన అవసరం లేదు. కానీ విచిత్రం ఏంటంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా చిన్న గీత కూడా పడలేదు. ఎలాంటి ప్రమాదం లేదు. మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ రోజు నిన్ను చెరిపే తీరతా. ఇంకా నువ్వు తప్పించుకోలేవు. ఇంకా సిద్ధంగా ఉండు. ఇదేంటి, ఈ బొట్టిని ఎంత చిరిపినా అసలు ఏం చేసినా చిరిగిపోవట్లేదు. అది పోదని డాక్టర్లే చెప్పారు కదా, ఇంకా నువ్వు మాత్రం ఏం చేస్తావు? అసలుకే ఉద్యోగం పోయి ఏం చేయలేదు తెలియట్లేదు, అందులో ఇదొకటి. సర్లే, ఫిషింగ్కి వెళ్దాం, వస్తావా? సరే పద. చూసావా ఎంత లేట్ అయిందో? అయినా కార్లో వెళ్దామంటే ఎందుకు వద్దన్నావు? ఏమైంది, డల్గా ఉన్నావు? నా చిన్నతనంలోనే నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను. అది ఒక కార్ యాక్సిడెంట్ వల్ల. దాంతో నా లైఫ్ పూర్తిగా చేంజ్ అయింది. అదొక పీడకల. అప్పటికి మా అమ్మ 9 నెలల గర్భవతి, డెలివరీ అవటానికి రెడీగా ఉంది. కానీ ఈ యాక్సిడెంట్ వల్ల మా చెల్లికి అక్కడే డెలివరీ జరిగిపోయింది. దాని తర్వాత కొంతకాలానికి మా చెల్లి భవిష్యత్తు గురించి ఆలోచన మొదలైంది. అప్పుడే ఒకళ్ళు మా చెల్లిని దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను ఎంత ఏడ్చానో. కానీ నేను తీసుకుంది ఒక మంచి డెసిషనే. మా చెల్లిని ఎవరైతే దత్తత తీసుకున్నారో తర్వాత వాళ్ళ బిజినెస్లో బాగా కలిసి వచ్చింది. మా చెల్లిని మంచిగా చదివిపిస్తున్నారు. హ్యాపీ. బట్ ఇప్పటికే తను నాతో లేదు, బట్ నేను తనతో ఉన్నాను. రోజు తనని దూరం నుంచి చూస్తూ ఉంటా. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ బండి తీసుకెళ్ళి ఆఫర్ అని చెప్పి తనకి ఫ్రీ ఐస్ క్రీమ్ కూడా ఇస్తూ ఉంటా. ఎందుకంటే నాకు కోల్పోవడానికి పొందడానికి తను ఒక్కదే ఉంది. హే, మెల్లిగా చినుకులు స్టార్ట్ అయ్యి వర్షం పడినట్టుంది. అవును, వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా. లేదు, ఇక్కడ ఏదో జరుగుతుంది. అలలు చూడు ఎలా పెరుగుతున్నాయో. జాగ్రత్త. అది అవ్వట్లేదు. అక్కడ ఒక సుడిగుండం ఉంది, జాగ్రత్త.
నేను నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నాకు ఊపిరి ఆడుతుంది. ఇదేంటి, నాకు నాకు ఈత ఎలా కొట్టాలో తెలుస్తుంది. నేను ఈత కొట్టగలుగుతున్నా. సన్నీని వెతకాలి. అక్కడ ఉన్నాడు. సన్నీ మనల్ని ఎవరు కాపాడారు? నేనే.